కర్ణాటకలో ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలపై నిషేధం విధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. దీనికి తాజాగా అక్కడ మంత్రిగా పనిచేస్తున్నటువంటి ప్రియాంక్ ఖర్గే సీఎంకి రాసినటువంటి లెటర్ ఒకటి అది లీక్ అయింది. దాంట్లో ఆయన మెన్షన్ చేసినటువంటి కారణం ఏంటంటే ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడిచేటువంటి స్కూల్స్లో కానీ లేదా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాల్లో కానీ ఈ యొక్క ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు నిర్వహించకూడదు. ఇవి ఆర్ఎస్ఎస్ మనందరికీ తెలుసు, బైఠక్ అని, సాంఘిక్ అని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది. చిన్నపిల్లలకు, యువకులకు దేశభక్తి పైన అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాల్ని ఆర్ఎస్ఎస్ చేస్తూ ఉంటుంది, మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు ఈ విషయం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అనేది యువకుల మనస్సులను, చిన్నపిల్లల యొక్క మనస్సులను పొల్యూట్ చేస్తుంది. ఇది లౌకికవాదానికి అలాగే రాజ్యాంగానికి కూడా ముప్పు. కాబట్టి ఈ ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలను ఈ స్థలాల్లో, ఈవెన్ మైదానాలు, గ్రౌండ్స్ లో, పబ్లిక్ ప్లేసెస్ లో కూడా నిర్వహించకుండా ప్రభుత్వం నిషేధం విధించాలని చెప్పి ప్రియాంక్ ఖర్గే సీఎంకి ఒక లేఖ రాసినట్టుగా, సీఎం కూడా అధికారులను ఈ విషయాన్ని పరిశీలించండి అని చెప్పి ఇప్పటికే, అంటే ఆ దిశగా కర్ణాటక ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా ఈ లేఖ ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు అంత నష్టాన్ని ఏం చేకూరుస్తున్నాయో మరి కాంగ్రెస్ పార్టీకి ఏం అర్థం కావడం లేదు. దీనికి బీజేపీ పార్టీ కూడా చాలా గట్టిగానే రియాక్ట్ అయింది. అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు అశోక్ గాని, అక్కడ కర్ణాటక బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బివై విజయేంద్ర గాని, దమ్ముంటే ఆర్ఎస్ఎస్ పై బ్యాన్ చేయండి, నిషేధం విధించండి, చూస్తాం ఎలా చేస్తారో చూస్తామని చెప్పి బీజేపీ నేతలకు కూడా చాలా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. మీ పాత ఇందిరాగాంధీ గారి వల్ల సాధ్యం కాలేదు ఆర్ఎస్ఎస్ పైన బ్యాన్ చేయడం, మీ వల్ల ఏమవుతుంది, దమ్ముంటే ఆర్ఎస్ఎస్ కానీ ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను కానీ బ్యాన్ చేయండి చూద్దామని చెప్పి బీజేపీ లీడర్స్ కూడా సవాల్ విసురుతున్నారు. మరి చూడాలి, అంత సాహసం అక్కడ కర్ణాటక ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలపై కానీ ఆర్ఎస్ఎస్ పై పూర్తిగా కానీ నిషేధం విధిస్తుందా? నిషేధం విధించడం సరైనటువంటి నిర్ణయమా? మీరేమనుకుంటున్నారు? ఇలాంటి ప్రయత్నాలు గతంలో జరిగాయి. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం ఏం చేయబోతోంది? కామెంట్స్ లో పెట్టండి.